ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే షీ టీంకు డయల్ 100కు సమాచారం అందించాలని ఏఎస్ఐ సునీత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక షీ టీం అందిస్తున్న సేవలతో పాటు సైబర్ నేరాలపై విద్యార్థులకు వివరిస్తూ చైతన్యపరిచారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో షీ టీం సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. మహిళలు విద్యార్థుల రక్షణ కోసం కృషి చేస్తుందన్నారు. అనుకుంటేనే మీరు ఏదైనా సాధిస్తారు, అంతే కదా. పురుషులు కావాలి, మేడం చెప్పిన అన్ని కూడా దారి ఏమవుతుంది, ఏమి కాదు. ఉదయ్ కుమార్ రెడ్డి సార్ గారు ఎస్పీ గారి దేశ ఆధార ప్రకారమే ఈ షీ టీం అనేది రన్ అవుతుంది. కనుక షీ టీం అనేది ఎందుకంటే ఆడపిల్లల సేఫ్టీ గురించి, ఎందుకంటే ఈ మధ్యలో ఏమైనా ఎటన్నా పోతున్నా, బయటకు ఎటన్నా ఎత్తున్నా, ఏదైనా అగత్యాలైనా, ఎవరి మీద ఆటోలో పోతున్నా, ఇంకేదైనా యూటీజింగ్ కానీ ఎవరైనా నింబడివాడి ఎవరైనా సతాయిస్తుంటే పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలు పోయి చెప్పినా కూడా మా అమ్మాయి ఏదైనా ప్రాబ్లంలో పడుతుందేమో, బయటకు పోయి చెప్తే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందా అన్న భయంతో కొందరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకోసమనే ఈ షీ టీం అనేది ఏర్పరిచి, ఎందుకంటే ధైర్యంగా షీ టీంకు మీరు కంప్లైంట్ ఇస్తే మీ పేర్లు కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ ఇంటి పక్క వాళ్ళకు కూడా చెప్పబడదు. ఎందుకంటే మీ విషయాలన్నీ గోప్యంగానే ఉంచబడుతుంది, సీక్రెట్ గా. అమ్మాయి పేరు కానీ, మీ పేరెంట్స్ కానీ ఎవరికి ఇక్కడ చెప్పబడదు. ఎవరైతే